లో వైఎస్ఆర్టీపీ విలీనానికి ముహూర్తం ఫిక్స్ అయింది. వైఎస్ షర్మిల రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం కానుంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలను ఆమెకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ లో పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణ తదితర కీలక అంశాలపై చర్చించారు. ఇక ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు షర్మిల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడపకు వెళ్లనున్నారు. కడప విమానాశ్రయం నుంచి ఆమె ఇడుపులపాయకు చేరుకుంటారు. తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనానికి ముహూర్తం ఫిక్స్ అయింది. వైఎస్ షర్మిల రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం కానుంది. ఇక దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో అందిస్తారు. నాగరాజు, వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనము ఖరారు అయిపోయింది. ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ పార్టీలో విలీనానికి ముహూర్తం ఫిక్స్ అయిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కొద్దిసేపటి క్రితం అనుచరులతో ఆమె సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఇప్పటికే అధిష్టానం కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం పైన చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగా ఆమె పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వారి సన్నిహితులతో చర్చించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పార్టీకి సంబంధించిన కీలక నేత ఉన్నారు. సరే, ఏ విధంగా ఉండబోతుంది? మీతో పాటు షర్మిల కొద్దిసేపటి క్రితం సమావేశంలో ఏ అంశాలపైన మాట్లాడారు? ఎప్పుడు పార్టీ విలీనం ఉండబోతుంది? ఎవరి సమక్షంలో చేరబోతున్నారు? కాంగ్రెస్ పార్టీలో విలీనానికి సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో మా నాయకురాలు షర్మిలమ్మ అందుబాటులో ఉన్నటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మొన్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బేషరతుగా మద్దతు ప్రకటించడమే కాకుండా ఆ ఎన్నికల్లో మరి మా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా చాలా కష్టపడి పనిచేయడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తీరును మనం అందరం చూసాం. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని చెప్పేసి వాళ్ళ కోరిక మేరకు మరి రేపు సాయంత్రానికి మా పార్టీ కార్యవర్గాన్ని అంతా తీసుకొని మా నాయకురాలు ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. అది ఎల్లుండి మరి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఆ విలీన ప్రక్రియ ఉండబోతా ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయి కాబట్టి షర్మిలమ్మ గారి యొక్క చరిస్మాను చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏది ఏమైనప్పటికీ షర్మిలమ్మ గారికి ఒక మంచి స్థానం కల్పించి దక్షిణాది రాష్ట్రాల్లో షర్మిలమ్మ గారితో ప్రచారం చేయించుకొని కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పేసి చాలా. షర్మిల పాత్ర తెలంగాణ ఏపీకే పరిమితం కాబోతుందా? తెలంగాణలో కూడా ఉండబోతుందా? మీతో మాట్లాడినప్పుడు భవిష్యత్తులో పార్లమెంట్ లో కూడా పోటీ చేస్తా అని మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. తప్పకుండా మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకులు ఖమ్మం నుంచి కానీ నల్గొండ నుంచి కానీ లోక్సభ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరడం జరిగింది. ఆ దిశగా ఆలోచన చేద్దాం, కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా మాట్లాడదామని చెప్పి మా నాయకులు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ రేపు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా షర్మిలమ్మ గారు ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా ఉండబోతున్నారని చెప్తున్నారు. ఇప్పటికీ అధిష్టానం కూడా పీసీసీగా చేయాలని కూడా కోరినట్లు చెప్తున్నారు. ఆమె పీసీసీగా ఉండబోతున్నారా? ఎలా ఉండబోతుంది? ఏపీలో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు షర్మిలతో పాటు నడుస్తామని కూడా ఆర్కే లాంటి కొంత బహిరంగ ప్రకటన చేసినట్టు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో కొంతమంది ముఖ్య నాయకులు, మిగతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా షర్మిలమ్మ గారు రాకను స్వాగతిస్తూ మీరు ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే బాగుంటుంది, పార్టీ డెవలప్ అవుతుంది, మీ కింద మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళ యొక్క కోరిక, అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా హైకమాండ్లో ఉన్న పెద్దలు కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. షర్మిలమ్మ గారు ఇంకెటువంటి నిర్ణయం తీసుకోలేదు. దాదాపు 3 సంవత్సరాలుగా ఆమెతో పాటు చాలా మంది నేతలు జర్నీ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లోనే పోటీ చేయాలని భావించారు. కానీ మీకు పార్టీ విలీనం తర్వాత ఎలా ఉండబోతుంది? మీకు పార్టీ నుంచి ఎలాంటి అసూరెన్స్ ఇచ్చారు ఇటు షర్మిల గారు? ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు, నాయకునికి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వారి స్థాయికి తగ్గట్టుగా రానున్న రోజుల్లో నామినేటెడ్ పోస్టుల్లో కానీ లేదా పీసీసీలో కానీ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఏఐసీసీలో ఉన్న పెద్దలు మా నాయకులతో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. మా నాయకులందరం కూడా మేము చాలా హ్యాపీగానే ఉన్నాం. మేము ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం. మొత్తం మీద వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనానికి ముహూర్తం ఖరారైంది. రేపు సాయంత్రం వైఎస్ఆర్టీపీకి సంబంధించిన అనుచరులతో కలిసి షర్మిల ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఎల్లుండి ఉదయం
11 గంటలకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అయితే ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా చేయాలని కూడా అధిష్టానం సూచించినట్లు కూడా షర్మిల తమ అనుచరులతో కూడా చెప్పడం జరిగింది. ఏపీ పిసిసిగా చేస్తారా, రెండు తెలుగు రాష్ట్రాలకి స్టార్ క్యాంపెయినర్ గా కూడా కొనసాగుతానని కూడా ఆమె చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో పాటు తెలంగాణకు సంబంధించిన నేతలు నల్గొండ లేదంటే ఖమ్మం నుంచి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని చెప్పినప్పుడు ఆలోచిస్తా భవిష్యత్తులో కూడా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పేదనే షర్మిల ఫోకస్ చేయబోతున్నారు. కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తుంది. ఏపీ పిసిసిగా ఇస్తారు ఇప్పటికీ అధిష్టానం చెప్పిన నేపథ్యంలో పిసిసిగా తీసుకుంటారు, లేదంటే స్టార్ క్యాంపెయినర్ గా తీసుకొని ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి రాష్ట్రమంతా పర్యటించబోతున్నారని కూడా కొంత చర్చ జరుగుతుంది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పార్టీ నిలబెట్టినటువంటి చరిత్ర ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా షర్మిల వెంట నడుస్తానని కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితం షర్మిల మాట్లాడుతూ కూడా రామకృష్ణారెడ్డికి ధన్యవాదాలు చెప్తూనే మరికొంతమంది నేతలు వచ్చే అవకాశం ఉందని పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్న నేపథ్యంలో ఎవరెవరు రాబోతున్నారు, గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలు కొనసాగుతున్నారు కాబట్టి వారు కాంగ్రెస్ వైపు చూడబోతున్నారు. షర్మిల వస్తే పార్టీకి పూర్వవైభవం రాబోతుందని కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో అధిష్టానం పూర్తి స్థాయిలో షర్మిల పైనే హోప్స్ పెట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి షర్మిల పార్టీలో చేరిన తర్వాత కీలక బాధ్యతలు అప్పగించి రాష్ట్రమంతా పర్యటించేలా చేయాలని భావిస్తున్నారు. పిసిసిగా బాధ్యతలు ఇస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి గిడుగు రుద్రాలతో పాటు ఇతర నేతలంతా చెప్పిన నేపథ్యంలో షర్మిల ఎల్లుండి ఉదయం 11 గంటలకి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అయితే అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది.